guys, welcome to Aishu's kitchen. ఈ రోజు మనం చేసుకోబోతున్నాం మసాలా ఫార్ఫలే. ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్ లో. ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాసేపటి వరకు వాటిని వేగనివ్వాలి. పాస్తాలో వేసే వెజిటేబుల్స్ ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్స్ని వేస్తున్నాను. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకుందాం. చిన్నగా స్లైస్ చేసిన క్యారెట్, డైస్ చేసిన పొటాటోని వేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోవాలి. కాసేపటి తర్వాత టమాటోస్ వేసి కలుపుకోండి. ఈ వెజిటేబుల్సే కాకుండా క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ లాంటి వెజిటేబుల్స్ కూడా మీరు వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి ధనియాల పేస్ట్ని 1 టీ స్పూన్ అంతా వేస్తున్నాను. కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ వెజిటేబుల్స్ బాయిల్ కావడానికి కోసం 1 గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఫార్ఫలే పాస్తా బాయిల్ కావడానికి కోసం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక బౌల్ అన్ని ఫార్ఫలేని వేస్తున్నాను. ఫార్ఫలే పాస్తా బాయిల్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి. గ్రేవీ టైప్ పాస్తా చేసుకోవాలంటే కార్న్స్టార్చ్ స్లరీ పోసుకోవాలి. స్లరీ పోసుకునేటప్పుడు ఇలా కలుపుతూ పోసుకోవాలి. టీ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటే కార్న్స్టార్చ్ స్లరీ రెడీ. టేస్టీ మసాలా ఫార్ఫలే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.